ఏపీలో మీడియా మొత్తం ఏకపక్షంగా ఉంది. ప్రభుత్వం ఏం చేసినా ఆహా, ఓహో అంటా ఉంది. ఆయన అనేక యుద్ధముల ఆరితేరిన మునగాడు అని ముఖ్యమంత్రిని కీర్తించడం చూస్తా ఉంటే రాజుల కాలంలో భజంత్రీలు చిడతలు వాయించేవాళ్ళు గుర్తొస్తూ ఉంటారు ఆ మీడియాలో. అయినా సరే చంద్రబాబు ప్రచార దాహం తీరుతున్నట్లేదు. అలా అనడం కంటే కూడా చంద్రబాబుని అసలు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే తట్టుకోలేని అసహనంలోకి వెళ్ళిపోతున్నారేమో. ఇది కరెక్ట్. ఎందుకంటే సాక్షి మీడియా మీద విచారణలకు ఆదేశించడము, కేసులు పెట్టడం చూసాం ఆల్రెడీ. పైగా ఏపీలో సాక్షి ప్రసారాలు నిలిపివేయడము, అలా నిలిపేయడం మీద సాక్షి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం అనేది సాక్షి పేపర్లోనే కనపడుతూ ఉంటే ఒక్కటే అనిపిస్తోంది. ఉన్న మీడియా సంస్థల్లో నెంబర్ పరంగా 90% తన వైపే ఉన్నా కానీ సాక్షి మీడియా మీద మాత్రం ఇంతలా ఫోకస్ పెట్టడం వల్ల చంద్రబాబు కొత్తగా ఒరిగేదే ఉంటుంది. కక్ష సాధిస్తున్నారు అనే విషయం జనంలోకి వెళ్ళడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అసలు క్వశ్చన్ చేసినా, ప్రశ్నించినా, సూచన చేసినా ఇలా కాదు కదా జరగాల్సింది అని ఎవరైనా అన్నా కూడా తట్టుకోలేనంత అసహనం వచ్చింది ప్రభుత్వంలో అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్.